గర్భిణీలు బాలింతలు ఆరోగ్యవంతమైన తల్లి శిశు సంక్షేమానికి పౌష్టికాహారం అత్యంత అవసరమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. సోమవారం కోకనాడ అన్నదాన సమాజం కళ్యాణ మండపంలో కేటీసీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర 2047 మార్గదర్శి బంగారు కుటుంబాలు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరబతుల రాజశేఖరం, కేటీసీ విద్యా సంస్థల ప్రతినిధులు కిరణ్ కుమార్, వంశీ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం గర్భిణీలకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ సమాజాభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. కేటీసీ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో వరుసగా 412వసారి గర్భిణీలకు పౌష్టికాహార కిట్లు అందించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు, సురక్షిత ప్రసవాలకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తోందని తెలిపారు. ఎమ్మెల్సీ పేరబతుల రాజశేఖరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు గర్భిణీలు బాలింతల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నామన్నారు. విద్య, ఆరోగ్యం, పేదరిక నిర్మూలనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, పార్టీ నాయకులు గదుల సాయిబాబా, బంగారు సత్యబాబు, కోడూరి పెద్దవర్మ, ఆర్కే, చేయుత రవి, వంశీ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన గర్భిణీలు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. వైద్యానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటారు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి గర్భిణీ స్త్రీలకే కాదని అన్ని రకాల డాక్టర్లు ఉన్నారు. మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళమని కోరుతున్నాను కూడా ఈ సందర్భంగా తెలుసు. అన్ని రకాల డాక్టర్లు ఉన్నారు. ఎందుకంటే ఈ మాట చెప్పాల్సి వస్తుంది. చాలా మంది హాస్పిటల్కి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్ చాలా డబ్బు ఖర్చు పెడుతున్నానని చెప్పి, నేను చాలా ఇబ్బంది పడ్డానని చెప్పి తర్వాత మన దగ్గరికి వస్తున్నాను ఆ బిల్లులు పట్టుకొని. ఆ బిల్లులు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టవలసి వస్తుంది. ఏమంటే పేదవాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు హాస్పిటల్కి, పేదవాళ్ళకి సాయం చేయమంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన డబ్బులు సాయం చేస్తున్నారు. నేనేమంటే ఆ పరిస్థితి లేకుండా ఈ రోజున ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించండి. అక్కడ సరైన వైద్యం లేదని అనుకుంటే మాకు చెప్పండి, మేము దగ్గరుండి వైద్యం చేపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అందరికీ. ఆ విధంగా మీరు అందరూ కూడా ఆరోగ్యం ఉండాలి, మీ బిడ్డ ఆరోగ్యం ఉండాలి, మీరు ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఏదైతే ఇక్కడ మన చేయూత రవి ఉన్నాడు, వాళ్ళు కూడా ఈరోజు విద్య పిల్లలు చదువుకోవడానికి సాయం చేస్తున్నారు, మీలాంటి వాళ్ళు సాయం చేస్తున్నారు. ఏంటంటే ఇలాంటి సంస్థలన్నీ కూడా ఈ ప్రభుత్వం మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. నా తరఫున కూడా ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున ఈ సంస్థను మరొకసారి అభినందిస్తూ మీ అందరి